తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. హలో అక్క. రే మాధవ్, ఎక్కడున్నావు? అన్నయ్య కోసం ఈ రుద్రాణి వాళ్ళ ఇంటికి వచ్చాను. అన్నయ్య ఇంకా రాలేదు. లేదురా, రాఘవ్ ఇందాకే ఫోన్ చేశాడు. వాళ్ళు విజయవాడ నుంచి నేరుగా ఇంటికి రాలేదట. మోహినాబాద్ దగ్గర వాళ్ళకేదో ఫామ్ హౌస్ ఉందట, అక్కడికి రమ్మని చెప్పారంట. అక్కడికి వెళ్తున్నానక్క, వెళ్ళి డబ్బులు కట్టేసి వస్తాను అని చెప్పాడు. మోహినాబాద్ వెళ్ళాడా? మరి వీళ్ళు ఇక్కడే ఉన్నారు. ఎవరురా? రుద్రాణి వాళ్ళ ఆయన ఇద్దరు నా కళ్ళ ముందే ఉన్నారు. అదేంట్రా, మేమింటికి రాలేదు, మొయినాబాద్ లో ఫామ్ హౌస్ కి రమ్మని చెప్పారంట. వీళ్ళు ఇక్కడుంటే అక్కడికి రమ్మని ఎందుకు చెప్పారు? రే, వాళ్ళని గట్టిగా అడగరా. ఫామ్ హౌస్ కి రమ్మని చెప్పి వాళ్ళ ఇంట్లో ఉండడం ఏంటి? రాఘవ్కి ఫోన్ చేస్తే నేను ఫామ్ హౌస్ కి వెళ్తున్నానక్క, వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసి మన కాగితాలు తీసుకొని వస్తానని చెప్పాడు. సర్లేక నేను మాట్లాడతాను. ఎవరితో నాటకాలు ఆడుతున్నారు? మొన్న ఫోన్ చేస్తే విజయవాడలో ఉన్నామని చెప్పారు. మా అన్నయ్యని ఇంటికి రమ్మని చెప్పారు. మళ్ళీ మా అన్నయ్య ఇంటికి వస్తుంటే మొయినాబాద్ రమ్మని చెప్పారంట. మా అన్నయ్యని అటు పంపించి ఇక్కడ మీరేం చేస్తున్నారు? మా అన్నయ్య ఎక్కడ? ఎందుకు అక్కడికి పంపించారు? మీ అన్నయ్యని అక్కడికి రమ్మన్నావా? మేమా? మీ అక్క ఏదో అబద్ధం చెప్తున్నట్టుంది. మేమిక్కడే ఉంటే ఎక్కడికో రమ్మని మేమెందుకు చెప్తాం? హే, మీ నాటకాలు నా దగ్గర కాదు, మర్యాదగా చెప్పండి. మా అన్నయ్యని అక్కడికి ఎందుకు పంపించారు? ఏ ఫామ్ హౌస్ కి రమ్మన్నారు? మీకు డబ్బు ఇవ్వాలని ఇక్కడికి వస్తున్న మా అన్నయ్యని ఎందుకు డైవర్ట్ చేశారు? డబ్బులు తీసుకుని వస్తే మాకేమైనా చేదా? మేమెందుకు ఇంకెక్కడికో రమ్మని చెప్తాం? అయినా మేమిక్కడే ఉన్నాం, మీ అన్నయ్య కోసమే ఎదురు చూస్తూ ఉన్నాం. టోటల్ ఫ్యామిలీ మొత్తం కలిసి ఏదో పెద్ద నాటకం ఆడుతున్నట్టున్నారే. నాటకాలు ఆడాల్సిన అవసరం మాకు లేదు. మీ డబ్బులు మీ మొహాన్న కొట్టి ప్రశాంతంగా ఉండాలని అనుకుంటున్నాం, కానీ మీరే ఏదో నాటకాలు ఆడుతున్నారు. నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో. మర్యాదగా డబ్బులిచ్చి మీ డాక్యుమెంట్స్ మీరు తీసుకెళ్ళండి. అంతేగాని మీ అన్నయ్య అక్కడికెళ్ళాడు ఇక్కడికెళ్ళాడని సాకులు చెప్పకండి. నాకు మీ గురించి తెలుసు, మీ చరిత్ర మొత్తం తెలుసు. మా విషయంలో ఏదో ప్లాన్ చేశారని నాకు అర్థం అవుతుంది. మా అన్నయ్యకి మీ వల్ల ఏదైనా ప్రమాదం జరిగినా, ఆయన ఒంటి మీద చిన్న ఘాటు పడినా మీరు మీ ఇంట్లో కాదు, ఎక్కడున్నా సరే ఇద్దరిని ముక్కలు ముక్కలుగా నరుకుతాను. జాగ్రత్త. పదభూమి. ఏంటి రుద్రాణి, వాడిని ఫామ్ హౌస్ రమ్మని చెప్పావా? అవును, వాడిక్కడికి రావడం వల్ల మనకేంటి ఉపయోగం? అక్కడికి వెళ్తేనే మనకు ఉపయోగం ఉంటుంది. ఏంటది? 100 కోట్లు మనవి కాకుండా చేశారు. మరి మన ఎన్జిఓ సంస్థ వైపు వేరే దేశం వాళ్ళు కన్నెత్తి కూడా చూడకుండా చేశారు. ఇంత చేస్తున్న వాళ్ళని చూస్తూ ఊరుకుంటానా? వాడు ఇక్కడికి రాకుండా అక్కడికి వెళ్ళడానికి, దారి మళ్లించడానికి కారణం ఉంది. ఏంటి అన్నది రేపుదయానికి మీకే అర్థమవుతుంది. హలో అమ్మా, మీరు చెప్పిన వాడి కోసం ఎదురు చూస్తున్నాను. వాడు అటే వస్తున్నాడు. నేను చెప్పింది చెప్పినట్టు చేయండి. ఎక్కడ ఏ పొరపాటు జరగకూడదు. కనీసం ఆనవాళ్లు కూడా దొరకకూడదు. ముఖ్యంగా దీని వెనక మేమున్నామన్న విషయం బయటికి రాకూడదు. వాడి చావు కబురు చల్లగా వినిపిస్తాను. మీ ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. చెప్పిన పని అయిపోయింది అని మాత్రమే నువ్వు చెప్పాలి. కుదరలేదు, పొరపాటయింది అనే మాటలు వచ్చాయా, మీ లారీ కిందే తొక్కి పారేస్తాను. జాగ్రత్త. అలాగేనమ్మా.
రుద్రాని వాళ్ళు ఫామ్ హౌస్లో లేరని రాఘవ్కి చెప్పాలి. is currently switched off. ఏంటి రాఘవ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది? ఏమై ఉంటుంది? అన్నా పోనీ అన్నా పోనీ. పోనీ 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 అన్నా. మాధవ, మన ఇంటి వెతికిన బావగారు కనిపించట్లేదు. ఒకవేళ ఇంటికి వెళ్ళారేమో. అటే వెళ్ళి చూద్దాం పద.